మనకు హెడ్ఏక్ లొకేషన్ బట్టి ఆ హెడ్ఏక్కి కారణం ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. సో మనకు తలలో హెడ్ఏక్ ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి మనం కాజ్ ఏంటో తెలుసుకోవచ్చు. సో ఒకవేళ హెడ్ఏక్ మనకు ఓన్లీ ఫోర్ హెడ్ మీద వస్తుంది అంటే దానికి కారణం టెన్షన్ హెడ్ఏక్ అయి ఉండొచ్చు. దాంతోపాటు సైనస్ హెడ్ఏక్ కూడా మనకు ఫోర్ హెడ్ మీద రావచ్చు. ఎలాంగ్ విత్ ఫోర్ హెడ్ మీద మనకి ఇక్కడ చెంప మీద కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో హెడ్ఏక్ ఓన్లీ వన్ సైడ్ వస్తే మోస్ట్లీ అది మైగ్రేన్ కారణం అయి ఉండొచ్చు. అండ్ హెడ్ఏక్ ఓన్లీ ఇటు కంటి చుట్టూ రావడం అండ్ కళ్ళు పొడిచినట్టు అయిపోవడం అండ్ కళ్ళలోంచి వాటర్ కరవడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే క్లస్టర్ హెడ్ఏక్ అయి ఉండొచ్చు. కానీ ఇది టెన్షన్ హెడ్ఏక్, మైగ్రేన్ హెడ్ఏక్ అంటే చాలా రేర్ కాజ్. సో హెడ్ఏక్ మనకి ఇక్కడ వెనక భాగంలో వస్తే అది పోస్చర్ రిలేటెడ్, అంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్ యూస్ చేసినా, ల్యాప్టాప్ యూస్ చేసినా, పోస్చర్ సరిగా లేకపోతే మనకి మెడ నొప్పితో పాటు వెనకాల తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ టైప్ ఆఫ్ హెడ్ఏక్స్ కాకుండా మనకు సడన్ సివియర్ హెడ్ఏక్తో పాటు నెక్ స్టిఫ్ అయిపోవడం, ఫీవర్ రావడం, వామిటింగ్ రావడం, కళ్ళు మబ్బులు అనిపించడం ఇలాంటివి ఏమైనా జరిగినట్టయితే ఇది డేంజర్ హెడ్ఏక్ కిందికి వస్తుంది. సో టు know more about your headache, you can consult me. I am available at Onus Robotic Hospitals from morning 10 a.m. to evening 8 p.m. Thank you.